లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ ఫిబ్రవరి మంత్లో మీరు కొత్తగా ఫోన్ తీసుకుందాం అనుకుంటే అండ్ మీ బడ్జెట్ వచ్చేసి బిలో 30,000 రూపీస్ అయితే ఈ వీడియో మీకోసమే. బికాస్ ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్స్ ఏమున్నాయో పిక్ చేశాను. అండ్ 1-2 ఫోన్స్ మాత్రమే కాదు, నేను పిక్ చేసింది 7 స్మార్ట్ ఫోన్స్. అండ్ మీకు తెలుసు ప్రజెంట్ మార్కెట్లో ప్రతి స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది. సో ఈ మూమెంట్లో బిలో 30,000 రూపీస్లో మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవడం అనేది చాలా కష్టం. అయినప్పటికీ కూడా నేను టాప్ 7 స్మార్ట్ ఫోన్స్ని పిక్ చేశాను. అండ్ ఈ 7 స్మార్ట్ ఫోన్స్ తప్పకుండా ఒక స్మార్ట్ ఫోన్ మీ అవసరానికి, మీ ప్రియారిటీకి తప్పకుండా సెట్ అవుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక లిస్ట్లో లాస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3A Pro. యూనిక్ డిజైన్తో, గ్లాస్ బ్యాక్తో, ఎల్ఈడి లైటింగ్తో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఈ ఫోన్ మీరు బై చేసుకోవాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళండి, అక్కడ మీకు ఫోన్ కనిపిస్తుంది. 26,000-27,000లో ఈ ఫోన్ మీకు వచ్చేసింది. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఇది మీకు ఆఫర్ చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3, 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎములెడ్ డిస్ప్లే, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. కానీ బాక్స్లో మీకు అడాప్టర్ ఉండదు. అదేవిధంగా ఈ ఫోన్లో మీకు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఫోన్ ఎవరికంటే క్లీన్ యూఐ కావాలి, కెమెరా కోసం ఫోన్ కావాలి, అదేవిధంగా యూనిక్గా ఫోన్ కనిపించాలి అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళ కోసం ఈ ఫోన్ పర్ఫెక్ట్ ఆప్షన్. చూసుకోండి. ఇక మన సెకండ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి ఫ్రమ్ రియల్మీ GT70. గేమింగ్ కోసం లేటెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే విత్ IP69 రేటింగ్ ఈ ఫోన్ అలాంటి వాళ్ళ కోసమే. అండ్ ఇది మీకు దొరికేది ప్రజెంట్ అమెజాన్లో 27,000-28,000 వచ్చేసింది. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 7000 mAh బ్యాటరీ, డైమెన్సిటీ 8400 మ్యాక్స్, 6.8 ఇంచెస్ 1.5K ఎములెడ్ డిస్ప్లే, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బే విజన్, డాల్బెట్మా సపోర్ట్ ఈ ఫోన్ మీకు ఇవ్వడంతో పాటుగా కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇంక్లూడింగ్ 4K 60 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 6 years ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే ఎవరికైతే లేటెస్ట్ రియల్మీ స్మార్ట్ ఫోన్ కావాలో గేమింగ్ కోసం అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఫోన్ బై చేసుకోండి. కానీ దీంట్లో కెమెరాస్ జస్ట్ మీడియాకర్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇక థర్డ్ ఫోన్ వచ్చేసి ఫ్రమ్ వన్ ప్లస్ నార్డ్ 5. ఇది లాంచ్ అయింది 30,000లో, కానీ ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ వచ్చేసి పెరిగిపోయి 35,000 అయింది. కానీ కంగారు పడకండి, సేల్లో మీరు ట్రై చేస్తే మాత్రం 27,000-28,000లో ఈ ఫోన్ మీకు పక్కాగా వచ్చేస్తుంది. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లో IP65 రేటింగ్, గ్లాస్ బాడీ, UFS 3.1తో పాటుగా ప్రొవైడ్ చేస్తుంది. 6800 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6.83 ఇంచెస్ 1.5K ఎములెడ్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా, 4 years ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. సో ఎవరికైతే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వారు తప్పకుండా ఈ ఫోన్ బై చేసుకోవచ్చు. కానీ దీంట్లో కాన్ ఏంటి అంటే మాత్రం దీంట్లో మీకు టెలిఫోటో కెమెరా కానీ పెరిస్కోప్ కెమెరా కానీ లేదు. అదేవిధంగా ప్రొవైడ్ చేస్తుంది UFS 3.1, 4.0 కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు మీరు భరించగలిగితే మాత్రం ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్. మిస్ మాత్రం చేయమాకండి. ఆయన తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సేల్లో మాత్రమే బై చేసుకోండి. ఇక మన ఫోర్త్ ఫోన్ వచ్చేసి పోకో F7. అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బాడీతో ఫ్లాగ్షిప్ లెవెల్లో బిల్డ్ క్వాలిటీ కావాలి, చేతిలో పట్టుకుంటే ఆ ఫోన్ మీకు ప్రీమియంగా అనిపించాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకోసమే. అండ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది IP69 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 12GB ర్యామ్ మనకు బేస్ వేరియంట్ ఇవ్వడంతో పాటుగా లేటెస్ట్ చిప్సెట్ అయిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4, 3.21 GHz ఆక్టోకోర్ చిప్సెట్, 6.83 ఇంచెస్ 1.5K ఎములెడ్ డిస్ప్లే, డాల్బే విజన్ సపోర్ట్, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 20 MP సెల్ఫీ కెమెరా, ఇంక్లూడింగ్ 7550 mAh బ్యాటరీ సెటప్, లార్జ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు, ఇంక్లూడింగ్ హైపర్ వాయిస్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది. సో ఎవరికైతే ఫ్లాగ్షిప్ లెవెల్ డిజైన్ కావాలి అండ్ అది గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయి ఉండాలో విత్ లేటెస్ట్ చిప్ సెట్, ఈ ఫోన్ పక్కాగా మీకోసమే. అండ్ ఇది మీకు దొరికేది 27,999, 28,999, 29,999లో ఫ్లిప్కార్ట్లో మీరు ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. ప్రైస్ ట్యాగ్ మారుతూ ఉంటుంది కాబట్టి సేల్ ట్రై చేయండి. తక్కువ ప్రైస్ ట్యాగ్ ఈ ఫోన్ మీరు పట్టేయచ్చు అనమాట. అండ్ మన ఫిఫ్త్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి ఫ్రమ్ ఐకు. ఇది మీకు దొరికేది అమెజాన్లో, అదే ఐకు నియో 10R. ఈ ఫోన్ ఒక 3-4 months బ్యాక్ 22,999, 23,999కి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ పెరిగి 27,999, 26,999కి వస్తుంది. అండ్ బేస్ వేరియంట్ విషయానికి వస్తే 8GB 128GB ప్రొవైడ్ చేస్తున్నారు. నేను మాత్రం పర్సనల్గా ఆ ఫోన్ రికమెండ్ చేయను. ఆ వేరియంట్ని తీసుకోవాలి అనుకుంటే గో విత్ 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అట్లీస్ట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది ప్లాస్టిక్ బాడీ, IP65 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్, 6400 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3, 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఆఫర్ చేస్తున్నారు. కానీ అన్ని యాప్స్ మనకు 144 Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేయవు, కొన్ని మాత్రం సపోర్ట్ చేస్తారు, చూసుకోండి. అదేవిధంగా 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇంక్లూడింగ్ ఫన్ టచ్ OS 15తో ఈ ఫోన్ మీకు వస్తుంది. 3 years ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. మనకు వెరీ సూన్ ఈ ఫోన్లో ఆరిజిన్ OS 6 కనిపిస్తుంది.
చూసుకోండి మరి. కానీ ఈ ఫోన్లో కెమెరా విషయానికి వస్తే ఎస్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లో కెమెరాస్ మనకు బిలో యావరేజ్గా కనిపిస్తాయి కాబట్టి స్పెసిఫిక్గా కెమెరా కోసం మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ బై చేయమాకండి. ఇక మన 6th స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే వివో నుంచి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, అదే వివో T4 Pro ప్లాస్టిక్ బాడీతో స్లిమ్ అండ్ లైట్ వెయిట్గా ఫోన్ మీకు కనిపిస్తుంది. అండ్ ఇది మీకు వచ్చింది 23,999 21,999 వచ్చింది. కానీ ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ పెరిగి ఏవో 25,000లో కనిపిస్తుంది. అండ్ ఈ ప్రైస్లో ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం ఎస్ వివో నుంచి ఎవరికైతే కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వారు తప్పకుండా ఈ ఫోన్ బై చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది రియర్ సైడ్లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 50 MP పెరిస్కోప్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4K 30 APS వరకు మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. కేక ఆప్షన్. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6500 mAh బ్యాటరీ బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ ఎమ్యులేట్ డిస్ప్లే, 5000 nits పీక్ బ్రైట్నెస్, ఆండ్రాయిడ్ 15 ఫోన్ వచ్చింది, 4 years OS అప్డేట్స్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు డ్యువల్ స్పీకర్స్, IP69 రేటింగ్, UFS 2.2 మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. మరి దీంట్లో లేనివి ఏంటి అంటే మాత్రం UFS 2.2 ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా అల్ట్రా వైడ్ యాంగిల్ సెటప్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేయడం లేదు, డ్యువల్ కెమెరా మాత్రమే ఆఫర్ చేస్తుంది. చూసుకోండి, ఇది మాత్రం స్పెసిఫిక్గా వివో లవర్స్కి అండ్ కెమెరా కోసం ఎవరికైతే స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వారు తప్పకుండా ఈ ఫోన్ బై చేసుకోవచ్చు. ఇక మన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే మన 7th స్మార్ట్ ఫోన్ అదేనండి మొటో నుండి Moto Edge 60 Pro వేగన్ లెదర్తో లైట్ వెయిట్ డిజైన్తో ఈ సిమ్ సపోర్ట్తో డ్యూయల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్తో వచ్చిన ఈ ఫోన్ని మీరు ఫ్లిప్కార్ట్లో 26,999 27,999లో బై చేసుకోవచ్చు. ఆబ్వియస్గా మనకు లాంచ్ అయిన దగ్గర నుంచి ఫోన్ మాత్రం ప్రైస్ ట్యాగ్ కాన్స్టెంట్గా ఉంది, మారడం లేదు. సో ఎప్పుడైనా ఈ ఫోన్ మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఇది స్పెసిఫిక్గా మొటో లవర్స్కి అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లో కెమెరా కోసం కూడా ఈ ఫోన్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. బికాస్ రియర్ సైడ్లో మీకు ఆఫర్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇంక్లూడింగ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే ఫోన్ స్లిమ్గా ఉన్నప్పటికీ కూడా ప్రొవైడ్ చేస్తుంది 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, డైమెన్సిటీ 8350 చిప్సెట్, 6.7 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్నెస్ వరకు ఈ డిస్ప్లే మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ డిస్ప్లేకి ఉంటుందన్నమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అన్ని ఫోన్స్ కూడా మీకు ఆఫర్ చేస్తాయి, అన్ని కూడా మీకు ఆఫర్ చేస్తుంది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్. గుర్తుపెట్టుకోండి, దేంట్లో కూడా మనకు అల్ట్రాసానిక్ కానీ అదేవిధంగా రైట్ సైడ్లో అంటే మనకు పవర్ బటన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదన్నమాట, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ ఫోన్ మీకు 3 years OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంది. మొత్తానికైతే ఇలాంటి ఫోన్స్ మీకు ప్రజెంట్ మార్కెట్లో కనిపిస్తున్నాయి. మరి వీటిలో మీరు ఏ ఫోన్ తీసుకోబోతున్నారు, మీకే ఫోన్ నచ్చింది ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ ఇవి కాకుండా రీసెంట్గా వచ్చిన రియల్మీ 16 Pro అండ్ 16 Pro Plus అది కూడా మీరు బై చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు రియల్మీ ఫ్యాన్స్ అయితే మాత్రమే, వేరే వాళ్ళకి ఆ ఫోన్స్ నేను రికమెండ్ చేయను. అదేవిధంగా రీసెంట్గా వచ్చిన రెడ్మీ నోట్ 15 Pro అండ్ Pro Plus అవి కూడా కేవలం రెడ్మీ ఫ్యాన్స్ కోసం మాత్రమే, వేరే వాళ్ళకి ఆ ఫోన్స్ని రికమెండ్ చేయను. దాంతో పాటుగా మనకు రీసెంట్గా వచ్చిన రియల్మీ P4 పవర్ 10,000 mAh బ్యాటరీతో వచ్చింది కదా, అది కూడా కేవలం ఎవరికైతే బ్యాటరీ కావాలో అదేవిధంగా రియల్మీ ఫ్యాన్స్ అలాంటి వాళ్ళకి మాత్రమే ఆ ఫోన్ రికమెండ్ చేస్తున్నా, వేరే వాళ్ళు ఆ ఫోన్స్ని ఇగ్నోర్ చేసేయచ్చు. అదేవిధంగా ఓపో నుంచి మనకు ఓపో K13 టర్బో అండ్ టర్బో ప్రో ఈ 2 ఫోన్స్ కూడా మనకు ఆల్మోస్ట్గా ఇదే ప్రైస్ సెగ్మెంట్లో కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా స్పెసిఫిక్గా గేమింగ్ కోసం మాత్రమే. ఓపో స్మార్ట్ ఫోన్ కదా కెమెరా బాగుంటుంది అని మాత్రం అపోహ పడకండి, అవి కెమెరా స్మార్ట్ ఫోన్స్ కాదు, గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. అండ్ వాటిలో మనకు ఫ్యాన్ కూడా ఉంటుంది కూలింగ్ కోసం. సో ఎవరికైతే గేమింగ్ కోసం స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళు బై చేసుకోవచ్చు. ఆ రెండింటిలో నేను మాత్రం రికమెండ్ చేస్తుంది ప్రోని రికమెండ్ చేస్తాను బికాస్ ఆఫ్ క్వాల్కమ్ చిప్ సెట్. చూసుకోండి, మొత్తానికైతే ఇదేనండి చిన్న వీడియో. చాలా ఫస్ట్ టైం వస్తే వీడియోని లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరి ఏ ఫోన్ తీసుకోబోతున్నారు, మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.